హాయ్ అండి. అందరికీ నమస్కారం. నా పేరు రవీంద్ర. మీరు చూస్తున్నారు రవీంద్ర వ్లాగ్స్. ఈరోజు ప్రముఖ కంపెనీలో సీటీ టెక్నీషియన్ అయిన ఫణీంద్ర గారితో మనం ఇంటర్వ్యూ అయితే చేయబోతున్నాం. ఈ ఇంటర్వ్యూలో అయితే మీరు కొత్త విషయాలనేవి చాలా మట్టుకు తెలుసుకుంటారు. ఎందుకంటే సీటీ టెక్నీషియన్ అంటే చాలా మందికి తెలీదు. ఆ జాబ్ ఏంటి? ఆ సాలరీ ఎంతొస్తది? ఇప్పుడు మనం చూస్తాం ఇంజినీరింగ్ చేస్తాం. లేకపోతే ఇంకా వేరే వేరే కోర్సెస్ అయితే చేస్తాం. కాకపోతే మనం ఏ జాబ్ చేసినా సరే మనం హైదరాబాద్ అని, బెంగుళూరు అని జాబ్స్ కోసం అయితే వెళ్ళాలి. కాకపోతే సీటీ టెక్నీషియన్ చేసి లోకల్‌లోనే మనం ఒక 50,000 సాలరీని అయితే మనం సంపాదించగలం. అందుకని ఈ సీటీ టెక్నీషియన్ జాబ్ ఏంటి? ఈ రోల్ ఏంటి? అనేది తెలుసుకోవడానికి మనం ఈ ఇంటర్వ్యూ అయితే చేయబోతున్నాం. తప్పకుండా చూడండి. వీడియో అయితే చాలా బాగుంటుంది. మీరైతే ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ అండి. రవీంద్ర గారు. నమస్తే అండి. మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి గల కారణం ఏంటంటే సిటీ టెక్నీషియన్ అనేది ఎవరికీ తెలీదు. అవునండి. చాలా మందికి తెలియనిదేంటంటే, ఇలా స్కాన్ చేస్తారు, హాస్పిటల్‌కెళ్ళిన తర్వాత ఇలా రాస్తారు అని తెలుసు గానీ, దానికోసం పర్టిక్యులర్‌గా దానివల్ల దుష్ఫలితాలేంటి, దానివల్ల ఉపయోగాలేంటి అనేది ఎవరికీ తెలీదండి. ఇప్పుడు ఈ జాబ్ అనేది ఏంటంటే మీరు చాలా మందికి మనకి చూస్తూ ఉంటాం. ఇప్పుడు ఒక హాస్పిటల్‌లో జాబ్స్ అంటే ఎంబీబీఎస్, నర్స్ ఇలాంటివి ఉంటాం గానీ, అవునండి. ఇప్పుడేంటంటే చాలా మంది జాబ్స్ ఇప్పుడు సిటీ టెక్నీషియన్ ఉంటారు. ల్యాబ్ అవునండి. టెక్నీషియన్‌లు ఉంటారు. ఈ అవునండి. జాబ్‌లనేవి చాలా మందికి తెలీదు. ఎవరో అవగాహన ఉన్నవాళ్ళు తప్ప ఎంతో మందికి తెలీదు. ఈ అవునండి. సిటీ టెక్నీషియన్ అవ్వాలంటే ఏం చదవాలండి? అంటే అండి, దీనికి 2 విధాలుగా వెళ్ళొచ్చండి. ఒకటి బీఎస్సీ రేడియాలజీ చేసిన వెళ్ళొచ్చు. ఓకే. రెండోది డిప్లొమా రేడియాలజీ చేసిన వెళ్ళొచ్చు. ఓకే. ఈ కోర్స్‌కి అంటే ఇంటర్‌లో కనీసం బైపీసీ ఉండాలండి దీనికి. ఇంటర్ బైపీసీ. మనకు బేసిక్ నాలెడ్జ్ తెలియాలంటే బైపీసీ ఉండాలి. ఎంపీసీ కూడా తీసుకుంటారు గానీ సెకండ్ ఆప్షన్ అది. ఫస్ట్ ఏముండాలంటే బైపీసీ ఉండాలండి. బైపీసీలో మనం బైపీసీ అంటే నీకు మొత్తం సైన్స్ విభాగానికి చెందినది కాబట్టి, ఒక మనిషి యొక్క అవయవాల గురించి, మనిషి యొక్క అంతర్గత విషయాల గురించి, బాడీ పార్ట్స్ గురించి అన్నీ తెలియాలంటే బైపీసీ చేసి ఉండాలి. అలా ఉన్నప్పుడే మనకు అవగాహన ఉంటది. అలా అవగాహన ఉన్నప్పుడే మనకి రేడియాలజీ డిపార్ట్మెంట్‌లో ఏమేమి జరుగుతున్నాయి, స్కాన్‌కొచ్చిన వాళ్ళు ఏ స్కాన్ చేయించుకోవాలి, ఏ వాళ్ళకి ఏ స్కాన్ ఉపయోగపడుద్ది అనేది ఒక టెక్నీషియన్‌గా తెలుస్తదండి. ఇప్పుడు మీరు సిటీ అనేది మీరు చేస్తారా? అంటే మీరు డైరెక్ట్‌గా చేస్తారా? ఇప్పుడు ఎక్స్‌రే ఉంటది. అవునండి. సిటీ స్కాన్ అని ఉంటది. అవునండి. ఎంఆర్ఐ స్కాన్ ఉంటది. డిఫరెన్స్ ఏంటండి? ఈ మూడాటికి డిఫరెన్స్ ఏంటది? అంటే ఏముండదండి. ఒక్కొక్క స్టడీకి ఒకదాన్ని యూజ్ చేస్తారండి. మెడికల్ టర్మ్‌లో చెప్పాలంటే మీకు. ఇప్పుడు జనరల్‌గా మెడికల్‌గా చాలా మంది పేషెంట్‌లు వస్తారండి. వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాబ్లమ్ ఉంటదండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాబ్లమ్ ఉండడం వల్ల అది చేయాలని మనం ఏం చెప్పము అది. అది డైరెక్ట్‌గా డాక్టర్ సజెషన్ అయితే ఉండాలండి డాక్టర్ కంపల్సరీ. రాస్తారు. ఆ డాక్టర్ గారు రాసిన దాన్ని బట్టి మేము చేస్తామండి అది. ఓకే. ఆ డాక్టర్ గారు ఏం చేస్తారంటే, డాక్టర్ గారు హాస్పిటల్‌కి వెళ్ళిన వెంటనే ప్రాబ్లమ్ ఏంటో చూసి ఫస్ట్ మీకు ఎక్స్‌రే పడుద్ది. మీకు సీటీ స్కాన్ అవసరం ఉంటది. మీకు ఎంఆర్ఐ స్కాన్ అవసరం ఉంటది. వాళ్ళే సజెస్ట్ చేస్తారండి. అంటే ఇప్పుడు చెప్పండి. యాక్సిడెంట్ అయిందండి. అవునండి. పేషెంట్‌కి యాక్సిడెంట్ అయింది. అవునండి. యాక్సిడెంట్ అయ్యాక ఆ పేషెంట్‌ని హాస్పిటల్‌లో జాయిన్ చేశారు. అవునండి. హాస్పిటల్‌లో జాయిన్ చేశారు. అక్కడికి తనకి ఎక్స్‌రే రాయాలి, సిటీ చేయాలి అనేది ఎవరు రాస్తారండి అసలు బేసిక్‌గా? అంటే బేసికల్‌గా అది పేషెంట్ వన్స్ హాస్పిటల్‌లో అడ్మిట్ అయిన తర్వాత డాక్టర్ వాళ్ళు చెకప్ చేసి, వాళ్ళకి ఏం స్కాన్ అయితే అవసరం ఉంటదో, లేదా ఎక్స్‌రే అవసరం ఉంటదో, వాళ్ళు ప్రిఫర్ చేస్తారండి అది. ఏం చేయించాలి ఏంటనేది. ఓకే. దాన్ని బట్టి మనం ప్రొసీడ్ అవ్వాలి. ఇప్పుడు హాస్పిటల్‌లో ఈ స్కాన్ అనేది చేస్తారు. అవునండి. రాస్తారు. అవునండి. అక్కడి నుంచి మన దగ్గరలో ఉన్న స్కాన్ సెంటర్‌కెళ్తారు. అవునండి. ఇప్పుడు అక్కడ అనేది అవైలబిలిటీలో ఎవరుంటారండి మెయిను? అంటే డయాగ్నోస్టిక్ సెంటర్ అయితే అందరూ స్టాఫ్ అందరూ అవైలబుల్‌గా ఉంటారండి. ఓకే. అంటే రేడియోగ్రాఫర్స్ ఉంటారు, రేడియాలజిస్ట్ ఉంటారు. ల్యాబ్ ఉంటే ఫర్దర్ ల్యాబ్ టెక్నీషియన్ ఉంటారు. ఇంక ఎక్స్‌ట్రా మిగతాయన్నీ ఉంటాయి. ఇప్పుడు ఫస్ట్ ఆ పేషెంట్ అనేది ఎవరిని కలవాలండి ఫస్ట్? ఇప్పుడు అక్కడ వెళ్ళగానే ఏముంటుందని తెలుసు కదా మీకు సేమ్ హాస్పిటల్‌లోనే స్కాన్స్ అన్ని అవైలబుల్ ఉంటే పెట్టేస్తున్నానండి. అక్కడే అయిపోద్దండి మొత్తం అంతా. ఓకే. ఓకే. లేదు అనుకుంటే బయట స్కాన్ సెంటర్ ప్రిఫర్ చేస్తే ఈళ్ళు వచ్చి రాగానే పైకి వెళ్తారు. రిసెప్షన్‌కి వెళ్తారండి. ఓకే. ఆ బిల్ చేయించుకుంటారు. ఎంత అవుద్దో మొత్తం అన్ని అడుగుతారు. రిపోర్ట్ ఎప్పుడు అవుతుందని అడుగుతారు. రిపోర్ట్ ఎలా వస్తదని అడుగుతారు. అన్నీ అడిగిన తర్వాత అమౌంట్ పే చేస్తారు. రేడియాలజిస్ట్ గారి పాత్ర ఎలా ఉంటదంటారండి? మరి ఆయనే కదండీ మొత్తం అంతా. ఇప్పుడు రేడియాలజిస్టు, డాక్టర్ గారిది
రిపోర్ట్ లేకపోతే ఏ వైద్యం చేయడానికి అవ్వదండి. ఓకే. ఇప్పుడు రేడియాలజీ అనేది ఈ మెడికల్ ఫీల్డ్‌లో వన్ ఆఫ్ ది హెడ్. హెడ్ అంటే అండి అన్ని డిపార్ట్మెంట్లు తక్కువ అని కాదు. ఇప్పుడు రిపోర్ట్ ఉంటేనే కదా మీరు మీరు వైద్యం చేసేది. అవును. అది వైద్యం చేయడానికి రిపోర్ట్ లేకపోతే ఎలాగ మరి మీరు మీరు ఈ ఇదేం ఈ చేస్తారు? సిటీ చేసి ఆ రిపోర్ట్ అనేది డాక్టర్ గారికి ఇస్తారంటారా? అదండి. ఇప్పుడు స్కాన్ గాని, ఎక్స్‌రే గాని మేము మా పాత్ర ఎక్కడి వరకు ఉంటదంటే అండి, దాన్ని కరెక్ట్‌గా తీసి వాళ్ళకి చూపించగలగాలండి మంచిగా మేము. ఓకే. వాళ్ళకి చూపిస్తే వాళ్ళు దాన్ని చూసుకొని రిపోర్ట్ ఇస్తారండి. మా పాత్ర అదండి. చేసి వాళ్ళకి ఇచ్చే వరకు మా బాధ్యత అండి. సరే ఈ టీడీ టెక్నీషియన్ అనేది చెప్పండి. జాబ్ అనేది ఎలా ఉంటదండి అసల? ఎన్నింటి జాబ్ అవర్స్ ఏంటి? ఎక్కడ చేస్తారు? ఏంటి? నెక్స్ట్ వచ్చేసి నైట్ డ్యూటీలు ఉంటాయంటారా మీకు? ఈ జాబ్ అనేది ఎలా ఉంటదంటే అండి ఇది రేడియాలజీ ఆఫ్టర్ కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నీకు వర్క్ ఫుల్ ఫ్లెడ్జ్‌గా వస్తే నిన్ను డయాగ్నోస్టిక్ సెంటర్ గాని, లేదా హాస్పిటల్‌లోనే ఈ డయాగ్నోసిస్ ఉంటే అక్కడ గాని జాయిన్ చేసుకుంటారండి. ఆ! మీరు ఈ జాబ్ చేస్తున్నప్పుడు ఈ ఒత్తిడి ఏమైనా గురవుతారంటారా మీరు? అంటే ఒత్తిడి స్ట్రెస్ అంటే అనేది ఉంటదంటారా మీకు? కొన్ని కేసుల్లో ఉంటదండి. ఆ! అది ఎలాగంటే కొన్ని యాంజియోగ్రఫీలని, కాంట్రాస్ట్ కేసులని కొన్ని ఉంటాయండి. కాంట్రా యూజువల్‌గా యాంజియో కూడా కాంట్రాస్ట్ ఇస్తారండి. కాంట్రాస్ట్ కేసుల్లో కొంచెం జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టి చేయాలండి. ఇప్పుడు మీరు చాలా మంది పేషెంట్స్ ఏంటంటే ఆ లోపల మీ సిటీ రూమ్‌లోకి వచ్చినంటే అవునండి. భయపడిపోతుంటారు. ఏంటంటే అవును. ఆ వాతావరణం అలా ఉంటది. అవునండి. అవునండి. ఒక మిషన్ అని, అవునండి. అవును. ఆ సౌండ్స్ అని మీకు అది చూడగానే లోపలికెళ్ళాలంటే భయమేస్తది. అవునండి. అవును. ఎందుకంటే హాస్పిటల్ నుంచి మీ దగ్గరికొచ్చారంటే ఖచ్చితంగా తనకి చాలా ప్రాబ్లమ్ నుండి వస్తది. ఆ ప్రాబ్లమ్‌లోనే ఆ సిటీ మిషన్‌కి మీరు తీసుకెళ్తున్నప్పుడు అలాంటి భయపడుతుంటారు. అలాంటప్పుడు మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు? అప్పుడేం చేస్తామంటే అండి, ఇప్పుడు మనకి అలవాటయింది కాబట్టి అది బానే ఉంటది. అవును. మనకేం అనిపించదండి. అవును. ఎప్పుడు డిపార్ట్మెంట్‌లో ఉంటాం అవును. కాబట్టి. బయట నుంచి వచ్చిన వాళ్ళు గాని, పిల్లలు గాని, చిన్న పిల్లలు గాని, వాళ్ళు యూజువల్‌గా భయపడుతుంటారాళ్ళు. అది ఆ మిషన్ లోపలికెళ్తే పడుకుంటే భయమేస్తది ఆళ్ళకి. వాళ్ళకి సౌండ్స్ కూడా వస్తదని అనుకుంటారు గానీ, సీటీ స్కాన్‌లో సౌండ్స్ ఏమి రాదండి. రాదంటారు. రాదండి. అందులో సౌండ్స్ వచ్చేదేంటంటే ఎంఆర్ఐ ఒకటొస్తదండి. ఎంఆర్‌ఓ. సౌండ్ వస్తదండి. అందరూ అనుకునేదేంటంటే సీటీ కూడా సౌండ్ వస్తదేమో, ఇలా భయపడుతుంటారండి ఇలాగ. చాలా మంది దగ్గర ఇవి చూస్తుంటామండి స్కాన్ చేసేటప్పుడు. కానీ వాళ్ళని భయపడకుండా చేయడానికి మా టెక్నీషియన్ పాత్ర ఉంటదండి. ఎలా అంటే వాళ్ళ దగ్గర అవసరమైతే మేము పడైనా వాళ్ళ దగ్గరైనా నుంచోడు. లేదంటే నా కోవర్కర్ అయినా ఉంచోడు. లేదంటే వాళ్ళ పేషెంట్ తాలూకు వాళ్ళని ఎవరినో పెట్టడం అండి. ఇప్పుడు అలా ఉంటది. రేడియాలజీ పవర్ ఏమైనా మీకేమైనా ఇదవుతదంటారా? అది రేడియాలజీ వల్ల ఎఫెక్ట్స్ ఏంటంటే అండి రేడియేషన్ అండి బాగా. రేడియేషన్ వస్తది. రేడియేషన్ ఎక్కువ ఉంటదండి. ఆ రేడియేషన్ వల్ల ఇబ్బందులుంటాయండి. చాలా దుష్ఫలితాలుంటాయి దానివల్ల. అలా ఎక్స్‌రేకి రేడియేషన్ ఉంటదంటారా? సిటీకి రేడియేషన్ ఉంటదంటారా? ఎంఆర్‌ఐకి రేడియేషన్ ఉంటదంటారా? ఎక్స్‌రేకి, సీటీకి ఉంటది గానండి ఎంఆర్ఐకి ఉండదండి. ఎంఆర్‌ఐకి రేడియేషన్ ఎంఆర్ఐకి ఉంటది. ఉండదండి. ఎంఆర్‌ఐకి మాగ్నెటిక్ ఫీల్డ్ అంతా యూజ్ మ్యాగ్ చేసుకుంటారండి. యూజ్ చేసుకుంటే ఇమేజ్ అనేది మనకు ప్రొవైడ్ చేస్తారు. ఎక్స్‌రేకి రేడియేషన్ ఉంటది. నెక్స్ట్ ఉంటదండి. వచ్చేసి సిటీ కూడా ఉంటదండి. సిటీ కూడా రేడియేషన్ అయితే ఉంటదండి. అవునండి. అవునండి. కాకపోతే ఏంటంటే మనకి ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వాలి కాబట్టి మనం ఎళ్తాం. అదే డయాగ్నోస్‌కి ఇంక తప్పదు కాబట్టి చేయించుకోవాలండి. ఇప్పుడు మీరు ఆ మెషిన్స్ దగ్గరే ఉంటారు. అవునండి. వాటిని ఆపరేట్ చేస్తూ ఉంటారు. అవునండి. మీకు ఈ ప్రాబ్లమ్ ఏమైనా అనిపించిందంటారా వాటి నుంచి? అంటే యూజువల్‌గా ఉంటాయండి. మాకు ఎయిర్ ఫాల్ ఉంటాయి. ఈ క్యాన్సర్ వచ్చే ప్రాబ్లమ్ ఉంది. పిల్లలు పుట్టకపోవడం, లేడీస్‌లో అయితే ప్రెగ్నెంట్ లేడీస్‌కి స్కాన్ చేయకపోవడం ఓకే. ఇలాంటివి ఉంటాయండి. మనకి ప్రెగ్నెంట్ లేడీస్‌కైతే మేము యాక్చువల్‌గా సిటీ ఇంక చేయమండి. సిటీ చేయరు. డాక్టర్స్ కూడా ప్రిఫర్ చేయరండి అది. ఈ ప్రెగ్నెంట్ లేడీస్‌కి ఏం చేస్తారండి మరి? అల్ట్రాసౌండ్ స్కాన్ అయితే బెటర్ అండి ఆళ్ళకి. బెస్ట్ చాయిస్ అండి అది. అల్ట్రాసౌండ్. అవునండి. అంటే రేడియేషన్స్ నుంచి గట్రా రాకుండా అల్ట్రాసౌండ్ అనేది అల్ట్రాసౌండ్ చేస్తూ ఉంటారు. బేబీకి ప్రాబ్లమ్ అయిద్దండి లోపల. ఓకే. ఇప్పుడు ఈ రేడియాలజీ డిపార్ట్‌మెంట్‌లో అవునండి. ఎన్ని విభాగాలు ఉన్నాయంటారు మీరు? విభాగాలంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం. ఎక్స్‌రే అని మాట్లాడుకున్నాం. నెక్స్ట్ వచ్చి సిటీ అని మాట్లాడుకున్నాం. ఎంఆర్ఐ అని మాట్లాడుకున్నాం. ఇప్పుడేంటంటే ఇప్పుడు కొత్తగా ఈ అల్ట్రాసౌండ్ అనేది వచ్చింది. ఆ! ఇప్పుడు ఈ అల్ట్రాసౌండ్ అనేది దేనికి చేస్తారు ఎక్కువ? ఎవరికి చేస్తారు? అంటే అండి అల్ట్రాసౌండ్ అనేది పాతదేం కాదండి. ఓకే. అది ఎప్పటినుంచో ఉంది. కాకపోతే మీకు చెప్పాను కదా! మీకు ముందు చెప్పాను కదా! ఈ ఒక్కొక్క కేస్‌కి ఒక్కొక్క స్కాన్ అవసరం ఉంటది. దానికి దాని ప్రకారంగానే అల్ట్రాసౌండ్ అని, సీటీ అని, ఎక్స్‌రే అని జరుగుతదండి. ఇప్పుడు ఎటువంటి ప్రాబ్లమ్ ఉన్నా సరే, ఒక బాడీలో ఎటువంటి ప్రాబ్లమ్ ఉన్నా సరే, అవునండి. ఈ 4 విభాగాల్లోనే తెలిసిపోతాయంటారా? లేకపోతే లేదు ఇంకొక విభాగానికి వెళ్ళాలి అనేది ఉంటదంటారా? ఈ 4 విభాగాల్లోనే తెలిస్తే సరిపోద్దంటారా? మాక్సిమం సరిపోద్దండి ఇది. ఓకే. ఇన్‌కేస్ ఇంక అంతకన్నా లేకపోతే మనం పాథాలజీ గాని, మైక్రోబయాలజీ గాని ఓకే. రిఫర్ చేస్తారండి. ఓకే. ఉందండి.
అవునండి. మాక్సిమం ఎంఆర్ఐలోనే తెలిసిపోతా ఉంటది. తెలిసిపోతాయండి. మాక్సిమం తెలిసిపోద్ది. ఇంక అంతగా మనకేమైనా ఇంటర్నల్‌గా ఏమైనా లైపోమాస్ గాని ఇటువంటివి ఏమైనా ఉన్నా అది దాన్ని సూది పరీక్షలు చేసి ఓకే. శాంపిల్స్ పంపిస్తారండి బయటికి. ఔట్ సైడ్ ల్యాబ్స్ పంపించి టెస్ట్ చేసి పంపిస్తారండి. ఓకే. అది. సార్ ఇప్పుడు మనం జాబ్స్ విషయంలోకి వస్తామండి. ఇప్పుడు అవును. మనం ఏంటంటే పేషెంట్ ప్రాబ్లమ్ వరకు మాట్లాడుకున్నాం. అవునండి. జాబ్స్ అయితే చెప్పుకుందాం ఒకసారి. అవునండి. ఇప్పుడు ప్రైవేట్ జాబ్స్ ఉంటాయి. అవునండి. అసలు మీకు గవర్నమెంట్ జాబ్స్ అనేవి ఉంటాయంటారా మీరు? ఉంటాయండి. ఓకే. ఎట్లా అంటే అది బేస్డ్ ఆన్ మెరిట్ మీద ఉంటదండి. మెరిట్ మీద. కోర్స్ కంప్లీట్ అయిపోగానే మెరిట్ అంటే మీరు ఎగ్జామ్స్ రాస్తారు కదా! ఫైనల్ ఎగ్జామ్స్‌లో మెరిట్ ఉంటే వాళ్ళు తీసుకుంటారండి. మెరిట్‌తో పాటు ఎక్స్‌పీరియన్స్ కూడా ఉండాలండి. మెరిట్‌తో పాటు ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. ఉండాలండి. మెరిట్. కంపల్సరీ ఉండాలి. ఇప్పుడు ప్రైవేట్ జాబ్ బెటర్ అంటారా? నెక్స్ట్ వచ్చేసి గవర్నమెంట్ జాబ్ బెటర్ అంటారా? లేకపోతే హాస్పిటల్‌లో ఉంటాయి జాబ్స్. అవునండి. హాస్పిటల్‌లో జాబ్స్ ఉంటాయి. లేదా డయాగ్నోస్టిక్స్‌లో జాబ్స్ ఉంటాయి. అవునండి. ఇందులో ఏది బెటర్ అంటారు మీరు? అంటే అండి జాబ్ అది బెటర్, ఇది బెటర్ అని కాదు గానండి. ఫ్లోటింగ్ బట్టి ఉంటదండి. ఫ్లోటింగ్ వాళ్ళకిచ్చే సాలరీని బట్టి ఒక్కొక్కళ్ళు ఒక్కోటి ప్రిఫర్ చేసుకుంటారండి. అంటే నేను చూసాను చాలా మంది. ఏంటంటే గవర్నమెంట్‌లో ఉన్న వాళ్ళు కూడా జాబ్ రిజైన్ చేసేసి బయట కంపెనీలో జాబ్‌లో జాయిన్ అవుతున్నారు. అవునండి. అసల గవర్నమెంట్ జాబ్ అనేది వస్తే చాలు అనుకుంటారు చాలా మంది. అవునండి. అవును. కానీ ఈ డిపార్ట్‌మెంట్‌లోనే జరుగుతదిది. ఇంకే డిపార్ట్‌మెంట్‌లోనే జరగదు. అవునండి. గవర్నమెంట్ జాబ్ రిజైన్ చేసేయడం, లేకపోతే ప్రైవేట్ జాబ్ చేసుకోవడం. అంటే సాలరీ ఎక్కువ వస్తుంటదా ఏంటి? అంటే గవర్నమెంట్ జాబ్స్ జనరల్‌గా ఏంటంటే ఇప్పుడేమైందంటే ఇన్ని పాత రోజుల్లో అయితే రెగ్యులర్ ఉండేయండి జాబ్స్. రెగ్యులర్ గూడా ఎక్కువ తీసేవారు, రిక్రూట్ చేసేవారు. ఇప్పుడు అలా లేదండి. కాంట్రాక్ట్ గాని, ఔట్‌సోర్సింగ్ గాని చేసేసారండి దాన్ని. అందులో ఏంటంటే ఆ కాంట్రాక్ట్ ఔట్‌సోర్సింగ్ చేయడం వల్ల ఏమైందంటే సాలరీస్ డిక్రీజ్ అయ్యాయండి. ఓకే. ఆ డిక్రీజ్ అవ్వడం వల్ల ఏం చేస్తున్నారంటే బయట సాలరీస్ ఎక్కువ వస్తాయండి డయాగ్నోసిస్ సెంటర్‌లో. ఓకే. ఎక్స్‌పీరియన్స్ ఉండే కొద్దీ నీకు వర్క్ వచ్చే కొద్దీ సాలరీస్ అనేది ఇంక్రిమెంట్ ఉంటదండి. ఆ ఇంక్రిమెంట్ ఉండడం వల్ల ఎన్ని రోజులు చేసినా ఎక్కువ కాలం చేసినా అదే సాలరీకి ఉండలేక బయట ప్రిఫర్ చేసుకుంటారండి. అసల సాలరీ ఎంతొస్తుంటదండి? ఇప్పుడే కోర్స్ కంప్లీట్ అయిన ఫ్రెషర్‌కి సాలరీ ఎంతొస్తుంటది? లేకపోతే ఒక 5, 6 ఇయర్స్ చేసిన వాళ్ళకి సాలరీ ఎంతొస్తుంటది? మీకు చెప్పాలి అంటే ఈ రేడియాలజీ డిపార్ట్మెంట్‌లో అందరూ సెట్ అవ్వరండి. హ్మ్. ఎలా అంటే అది వర్క్ నేర్చుకునేవాడు ఉంటాడు. వర్క్ నేర్చుకోనోడు ఫీల్డే వదిలేసేవాడు ఉంటాడు ఈ ఫీల్డ్‌లో. ఓకే. ఇది కంప్లీట్ అవ్వగానే ఇంట్రెస్ట్ ఉండాలండి మెయిన్ ఇది. ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకుంటే సాలరీకి లేకుండా చేసిన రోజులు కూడా ఉన్నాయండి. అవునా? అవునండి. సాలరీ లేకుండా సాలరీ చేస్తారు. లేకుండా. సాలరీ లేకుండా చేసిన రోజులు కూడా ఉన్నాయి. ఓకే. అలాగని మనం డిమాండ్ చేయడానికి ఏం లేదండి వర్క్ నేర్చుకునేటప్పుడు. వర్క్ వర్క్ నేర్చుకున్న తర్వాత కంప్లీట్‌గా మీకు వర్క్ వచ్చిన తర్వాత మీకే ఇస్తారు సాలరీ. మీ యొక్క టాలెంట్ బట్టి మీకే ఇస్తారు సాలరీ. అలా ఆ టైప్‌లో ఉంటదండి ఈ ఫీల్డ్. హైయెస్ట్ ఎంత ఉంటదంటారు? హైయెస్ట్ అంటేనండి దీనికి విభాగాలు ఉన్నాయండి. ఓకే. ఒకటి ఫారెన్ విభాగం ఒకటుంది. కార్పొరేట్ ఉంది. ఒక కార్పొరేట్ విభాగం ఒకటుంటది సెపరేట్‌గా. అది మన కంట్రీలో అండి. ఓకే. లేదంటే మీకు చెప్పాను కదా! ఔట్‌సోర్సింగ్ గవర్నమెంట్ జాబ్స్ అని. విదేశాలకెళ్ళే అవకాశం ఏమైనా ఉందంటారా? ఉందండి. కంపల్సరీ ఉంది. ఎలా అంటే అది కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 2 ఇయర్స్ 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్ తీసుకోవాలండి మనం. ఓకే. ఉండాలంటే మనం వర్క్ చేసి ఉండాలి ఎక్కడైనా. దానికి ఎంట్రన్స్ టెస్ట్ ఉంటదండి ఒకటి. టెస్ట్ అయ్యి ఉండాలి. ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్ ఉండాలి. అందులో పాస్ అయ్యి ఉండాలి. ఇంటర్వ్యూ కూడా ఫేస్ చేయాలి. ఓకే. అప్పుడు మనం రిక్రూట్ చేసుకుంటారండి ఫారెన్ నుంచి. విదేశాలకెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయంటారు. ఉన్నాయండి. సార్ మీకసల ఈ జాబ్‌లో ఒక పెద్ద సవాలనేది ఏంటి? లేకపోతే అసలు ఈ జాబ్‌లో మీరు వచ్చి ఏదన్నా ఒక పెద్ద కేస్ ఇది చాలా పెద్ద కేసురా బాబు! అన్ని సవాలుగా తీసుకున్న కేస్ ఏదైనా ఉందంటారా? అంటే అండి ఈ జాబ్‌లో ఇబ్బంది అంటే ఏంటంటేనండి కే పేషెంట్ వస్తారండి. పేషెంట్ కేరే మాకు పెద్ద ఇబ్బందండి. ఓకే. ఈ పేషెంట్‌ని జాగ్రత్తగా హ్యాండిల్ చేయకపోతే ఏమన్నా అవ్వచ్చు. ఎందుకంటే లాస్ట్ స్టేజ్‌లో ఉన్నోళ్ళు వస్తుంటారు స్కాన్‌కి. అలాగని స్టమక్ పెయిన్ తోటి, 24 అవర్స్ పెయిన్ తోటి ఇలాంటి టైప్స్ కూడా వస్తుంటాయండి. ఓకే. అలాంటప్పుడు మనకి వాళ్ళ పట్ల జాగ్రత్తగా వహించాలండి. వాళ్ళకి కాంట్రాస్ట్ కేస్ అయితే కొంచెం లేట్ అవుద్దండి స్కాన్ చేయడానికి. అలాంటప్పుడు వాళ్ళకి రియాక్షన్‌లు వస్తాయండి. మనకు కాంట్రాస్ట్ ఇచ్చినట్టే. ఓకే. రియాక్షన్ వచ్చింది అది రాకుండా మనం ఎంత ఇవ్వాలి? ఏంటి అనేది తర్వాత మెడికేషన్ ఏమివ్వాలి? అనేది మనకి టెక్నీషియన్‌గా తెలిసుండాలి. ఒక పేషెంట్ వచ్చిన కానించి వెళ్ళిపోయే వరకు మీకు ఫుల్‌గా ప్రెషర్ అయితే ఉంటదంటారు. ఉంటదండి. చాలా ఉంటదండి. వాళ్ళకి రిపోర్ట్ అప్పజెప్పే వరకు మాకంతా ప్రెషర్ అండి. స్కాన్ అయిపోయి రిపోర్ట్స్ వరకు. ఇప్పుడు ఈ ఫైనల్ ఎజెండా ఏంటంటే ఇప్పుడు మాట్లాడుకున్నది ఆ! కదా! చెప్పండి. చాలా తక్కువ మంది. అవునండి. చాలా అంటే చాలా తక్కువ మంది. ఎంఐటీ కోర్సులని, ఎంఎల్టీ కోర్సులనేవి వొకేషనల్ కోర్స్ ఇంటర్‌లో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ తప్ప
ఎంఈసీ అనేది కోర్స్ ఉంది. ఈ మధ్యన అది యాడ్ అవుతుంది. ఇప్పుడు అవునండి. ఈ మధ్యన కూడా పెద్దగా తెలీదది. అవునండి. అవును. మాక్సిమం ఇంటర్ అంటే ఏంటంటే ఎంపీసీ లేదా బైపీసీ, సీఈసీ లేదైనా ప్రైవేట్ కాలేజ్‌లో అంటే ఎంఈసీ. ఇలాంటివి ఉన్నప్పుడు వొకేషనల్ కోర్సులు అంటే ఏంటో తెలీదు. అవునండి. అవునండి. ఇయి ఉంటాయి. ఎంఎల్‌టీ కోర్సులు, ఎంఐటీ అవునండి. కోర్సులు అవునండి. అనేవి ఉంటాయి. అవునండి. వీటి కోసం ఒక వివరణ మీరు నెక్స్ట్ ఈ వీడియో చూసేవాళ్ళకి కానీ, లేకపోతే తల్లిదండ్రులకు కానీ ఎవరికైనా సరే ఒక అవునండి. వివరణ. అంటే ఏంటంటే ప్రెషర్ ఒకటి ఎంపీసీ ఇప్పుడు ఒక ఇంజినీరింగ్ చేయాలి. తప్పకుండా అండి. తప్పకుండా లేదు చెప్తాను. లేదా ఇంజినీరింగే చేయాలి. అవునండి. లేకపోతే బీ ఫార్మసీయే చేయాలి. అవునండి. లేకపోతే నువ్వు డాక్టర్ అవ్వాలి. అవును. ఇప్పుడేంటంటే ఒక చిన్న మైండ్ ఉన్న వాళ్ళకి కూడా ఏం చేస్తారంటే ఒక ప్రెషర్ అనేది పెట్టేస్తారు. అవునండి. ఇంకేంటంటే మనకి ఏఐ ఉంది. ఇప్పుడు ఇంజినీరింగ్ అన్నారు. ఒకప్పుడు అవునండి. సాఫ్ట్‌వేర్ ఎంప్లాయ్ అన్నారు. అవునండి. సాఫ్ట్‌వేర్ అన్నారు. ఇప్పుడేంటంటే మళ్ళీ ఏఐ అనేది కొత్తగా వచ్చింది. అవును. ఇప్పుడు అందరూ ఏఐ చేయాలి, ఏఐ చేయాలని చెప్పేసి ప్రెషర్. అవునండి. ఇప్పుడేంటంటే ఇంత ప్రెషర్‌లో ఉన్న జాబ్స్ కన్నా ఫ్రీగా ఉన్న జాబ్స్ అనేది మనకి చాలా బెటర్ కదా! ఉంటాయండి. చాలా ఉంటాయండి. ఆ! అవన్నీ మీకు తప్పకుండా చెప్తానండి. ఇప్పుడు ఇబ్బంది ఈ ఎంఎల్‌టీ కోర్సులు, ఎంఐటీ కోర్సులు చిన్న వివరణ ఇస్తారు ఫైనల్‌గా. అది ఎంఐటీ కోర్స్ అంటే ఎంఐటీ అనేది ఇమేజింగ్ టెక్నాలజీలోకి వస్తదండి. రేడియాలజీ డిపార్ట్‌మెంట్‌లో వస్తది. ఓకే. ఎంఎల్టీ అనేది ల్యాబ్ టెక్నీషియన్ అండి. ల్యాబ్ ఓకే. అది మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్‌గా అది వస్తదండి. అది బ్లడ్ టెస్ట్‌లకి, రక్త పరీక్షలకు సంబంధించి ఆ విభాగం అండి. ఆ విభాగం వేరు. ఈ రేడియాలజీ డిపార్ట్‌మెంట్ వేరండి. ఓకే. ఇదంతా ఇమేజింగ్ అండి. ఇమేజింగ్. సెపరేట్‌గా ఉంటది. ఆ డిపార్ట్‌మెంట్ సెపరేట్‌గా ఉంటది. అది. బ్లడ్ ఇప్పుడు టెస్ట్‌లకి దాన్ని ప్రిపేర్ చేస్తారు. స్కాన్‌కి దీన్ని ప్రిపేర్ చేస్తారు. బావుందంటారు ఈ లైఫ్. పర్వాలేదండి. హ్మ్. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఏ ఇబ్బందేమి లేదు. వర్క్ వచ్చుంటే ఎక్కడెక్కడే కాదు ఎక్కడున్నా ఏ ఇబ్బందేమి లేదు. అదండి. అలా ఉంటదండి. ఈ ఫీల్డ్‌లో మాత్రం ఇబ్బంది పడాలండి. ఇబ్బందుంటది ఇందులో. టెక్నీషియన్‌గా చాలా ఇబ్బందుంటదండి. డే మీకంటే డే నేను మిమ్మల్ని చూస్తే నాకు అసూయ వస్తుంది. ఎందుకంటే మీ జాబ్‌కి కాంపిటీషన్ అనేవాళ్ళు ఎవరు లేరు. ఎందుకు లేరండి చాలా మందున్నారు. ఉంటారంటారా? ఉన్నారండి చాలా మందున్నారు. ఉన్నారు కానీ వాళ్ళకి ఎక్స్‌పీరియన్స్ లేకపోవడం, లేదంటే వాళ్ళు కన్సిస్టెన్సీ‌గా చేయకపోవడం ఇలాంటివి ఉంటాయండి కొన్ని కొన్ని. ఇప్పుడు ఈ సాఫ్ట్‌వేర్ గట్టా అంటే ఫేక్ ఎక్స్‌పీరియన్స్ పెట్టి గట్టా ఏదో అవునండి. జాబ్ అనేది కొట్టేస్తారు. మీది అవునండి. అలాంటివి కాదు కదా! మాయి అలా ఉండవండి. ఆ! మాయి అలా ఉంటే రారు. అదే. నేను వాటిలతో అది వచ్చి నేర్చుకుని ఫేక్ సర్టిఫికేట్ పెట్టినా అది వర్క్ నేర్చుకుని చేసుకోవచ్చండి అది. ఆ! ఇందులో అలా అవ్వదండి. ఆ! మీకు ఖచ్చితంగా మీకు వర్క్ వచ్చుండాలి. వర్క్ వచ్చుండాలి. విత్ సర్టిఫికేట్ ఎప్పటికైనా ఉండాలండి. మ్యాండేటరీ. ఓకే. సర్టిఫికేట్ అనేది మ్యాండేటరీగా ఉండాలి. ఓకే. సర్టిఫికేట్ మ్యాండేటరీగా నువ్వు ఉంటేనే నువ్వు అర్హుడండి. జాబ్‌కి అవును. రేపొద్దున ఎవరైనా ఇన్స్‌పెక్షన్‌కొచ్చినా, చెకింగ్‌కొచ్చినా నీ సర్టిఫికేట్ కంపల్సరీ చూస్తారు. ఫ్యూచర్ ఎలా ఉంటదంటారు? ఈ కోర్స్‌ని బట్టి? మీరు చేసే ప్రొఫెషన్ బట్టి ఫ్యూచర్ అనేది ఎలా ఉంటదండి ఫైనల్? ఈ కోర్సు ఫ్యూచర్ అంటే అండి, ఈ మెడికల్ ఫీల్డ్ ఉన్నంత వరకు హ్మ్. ఈ స్కాన్ అవసరం అనేది ఉంటదండి. స్కాన్ గాని, ఎక్స్‌రే అవసరం అనేది ఉంటదండి. ఇప్పుడే కాదు మనిషి ఉన్నంత కాలం మెడికల్ ఫీల్డ్ బావుంటది. మెడికల్ ఫీల్డ్ ఉన్నంత కాలం టెక్నీషియన్ అవసరం అనేది ఉంటదండి. కంపల్సరీ ఉంటది. ఎందుకంటే ఎవరు చేసే వర్క్ వాళ్ళే కదా చేయాలి. వాళ్ళు మేము చేసే వర్క్ డాక్టర్లు చేయరు. డాక్టర్లు చేసే వర్క్ మేము చేయలేం కదండీ. ఎవరికుండేది ఆళ్ళకుంటది కాబట్టి ఎప్పుడు బానే ఉంటదండి. అదండి ఈరోజు విషయాలు. ఈరోజు చాలా కొత్త విషయాలైతే మనం నేర్చుకుందాం అనుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఆయన చెప్పే వరకు నాకు కూడా తెలీదు. ఇప్పుడు స్కాన్ అంటే ఏదో డాక్టర్ చేస్తారో లేకపోతే హాస్పిటల్‌కెళ్తే డాక్టర్ గారు చూస్తారు అనుకుంటాం గానీ, ఇప్పుడు ఒక స్కాన్ రాస్తే, ఒక డాక్టర్ రాస్తే, ఆ డాక్టరు ఒక రేడియాలజిస్ట్ దగ్గర అయితే కేస్ పంపిస్తున్నారు. ఆ రేడియాలజిస్ట్ అనేది ఏంటంటే ఇలాంటి టెక్నీషియన్ ద్వారా అనేది మనం స్కానింగ్ అనేది చేసుకుంటున్నాం. ఇప్పుడు ఎక్స్‌రే టెక్నీషియన్ ఉంటారు, ఎంఆర్ఐ టెక్నీషియన్ ఉన్నారు, సీటీ టెక్నీషియన్ అనేవి ఉన్నారు. ఇన్ని కోర్స్ అనేవి ఉన్నాయి. ఇప్పుడు మనం ఎక్కడికో వెళ్ళక్కర్లేకుండా ఇలాంటి కోర్సులు చేసుకొని, ఇలాంటి కాంపిటీషన్ తక్కువున్న ఫీల్డ్ ఎంచుకొని, మన ఇంట్రెస్ట్ బట్టి, ఇప్పుడు మనం ఈ లోకల్‌లో ఇటువంటి కోర్సులు చేసుకొని లోకల్‌లోనే జాబులు చేసుకోవచ్చు. మనం ఫర్ సపోజ్ అందుబాటులో ఉండే సిటీలో అనేది మనం జాబ్ చేసుకోవచ్చు. ఇప్పుడు జాబ్ అంటే నువ్వు బెంగుళూరు ఎళ్ళాలి, లేకపోతే హైదరాబాద్ ఎళ్ళాలి, చెన్నై ఎళ్ళాలి అనేది ప్రెజర్ అనేది లేదు. ఇప్పుడు మీకు దగ్గరలో కాకినాడలో ఉంటాయి సెంటర్స్. లేకపోతే రాయమండ్రిలో జాబ్ చేసుకోవచ్చు. మనం తక్కువలో తక్కువ అనేది స్టార్టింగ్ ఎంతొచ్చినా సరే, మనం జాబ్‌లో జాయిన్ అవుతే ఫ్యూచర్‌కెళ్తే ఒక ఒక 5, 6 సంవత్సరాల్లో మనకు ఒక 50, 60 వేలు అనేది సాలరీ అనేది వస్తది. ఇలాంటి విషయాలు తెలుసుకోవాలంటే మీరు మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత మనం ఎవరితో ఇంటర్వ్యూ చేయబోతున్నాం అంటే ఎంఎల్‌టి ప్రొఫెసర్ అనేది ఒక వ్యక్తితో అయితే మనం ఇంటర్వ్యూ అయితే చేయబోతున్నాం. ఇలాంటి ఇక్కడ లేని విషయాలన్నీ డీప్‌గా మనం ఆయనతో డిస్కస్ అయితే చేద్దాం. మీరైతే ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి ఫణీంద్ర గారు.